పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా మెలుగుతారన్నది నిత్యం కూడా ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటాం సమాజంలో, వింటూనే ఉంటాం. అయితే నేను చూపించబోయేటువంటి వార్త మాత్రం మరింత ఆసక్తిని పెంచుతుంది. మరింత ప్రేమ అనురాగాలను కూడా పెంపొందించేటువంటి వార్త అని చెప్పాలి. అయితే దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా చెప్తారు. మరి కొంతేమో మితిమీరినటువంటి ప్రేమ అని కూడా భావించేటువంటి వారు ఉన్నారనే చెప్పాలి. అయితే ఇంతటికి ఏంటనేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రంగంపేట సమీపంలోని కందులవారిపల్లి గ్రామం సమీపంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నది ఒక శ్మశానం. మీరు చూస్తున్నది 6 సంవత్సరాల బాబు సమాధి ఇది. ఈ 6 సంవత్సరాల బాబు కొంత అనారోగ్యానికి గురయ్యి చనిపోవడం జరిగింది. అయితే అనేక సంఘటనలు ఏదైతే చనిపోయినటువంటి ఆ బాడీలను బయట తీసినటువంటి పరిస్థితులు గతంలో క్షుద్ర పూజలు చేసేటువంటి వారి వార్తలన్నీ కూడా ఇటీవల చిత్తూరు జిల్లాలో 1, 2 కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆ బాబు మీద ఉన్నటువంటి ప్రేమ, భౌతికంగా అతను చనిపోయి 20 రోజులైంది. అయినా కూడా ఆ బాబు మీద ప్రేమ ఆ తల్లిదండ్రులు చాటుకుంటున్నారని చెప్పాలి. ఎవరన్నా ఈ అమావాస్య కావడం, ఈ క్షుద్ర పూజలకు ఆ బాడీ ఏమైనా తీసుకెళ్తారన్నటువంటి అనుమానంతోటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనం చూస్తున్నాం. ఇదే శ్మశానం దగ్గర దాదాపు 20 రోజుల పాటు వచ్చి ఇక్కడ పడిగాపులు కూడా కాసున్నటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి తొలిసారిగా పుట్టినటువంటి అబ్బాయి, తొలిసూరి బిడ్డ అనేటువంటి వారిని ఈ యొక్క క్షుద్ర పూజలకు అధికంగా ఏదన్నా చేస్తారన్నటువంటి వాదన కూడా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రులు భయపడి ఆ సమాధి వద్ద వచ్చి కాపలా కాయడం, తర్వాత ఉదయం లేసి వెళ్ళడం. అదే రకంగా ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశాడు ఆ బాబు తండ్రి. మనం చూడొచ్చు, ఎంతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి సీసీ కెమెరాది. దానికి సోలార్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేసి ఆ యొక్క క్యాప్చర్ చేసే విధంగా ఇక్కడ ఎవరో కనీసం మనం ఇక్కడికి వచ్చాము, అది అలారం అవుతుంది. ఇలా ఎవరన్నా ఆ యొక్క సమాధి వద్దకు అక్కడికి